మూవీ రివ్యూ ఆఫ్ ద ఫిల్మ్ పాపం ప్రతాప్. ఫస్ట్ అయితే ఈ సినిమాలో ఉన్న పాజిటివ్ పాయింట్స్ మాట్లాడుకుందాం. అజయ్ ఘోష్ గారి ఎనర్జీ అండ్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాకి చాలా పెద్ద ప్లస్ పాయింట్. అండ్ దాని తర్వాత తిరువీర్ గారి పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. మెయిన్గా అజయ్ ఘోష్ గారు, తర్వాత తిరువీర్ గారు, వీళ్ళిద్దరూ ఈ సినిమాకి పిల్లర్స్ లాంటి వాళ్ళు. ఇంకా దాని తర్వాత సెకండ్ హాఫ్లో రివీల్ అయ్యే కాన్సెప్ట్ అది మంచి సెన్సిబుల్గా అనిపించింది. ఈ రెండు ఈ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్స్. సరే, ఇంకా నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటే కామెడీ చాలా ట్రై చేశారు కానీ ఎందుకో వర్కౌట్ అవ్వలేదండి. అజయ్ ఘోష్ గారి పర్ఫార్మెన్స్ వల్ల, ఆయన వాయిస్ వల్ల కొన్ని చోట్ల ఊపి వచ్చింది కానీ మ్యాక్సిమం అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్మైల్ కూడా మెయింటైన్ అవ్వలేదు ఫేస్ మీద. అలా చూస్తూ కూర్చున్నా. చాలా సెన్సిబుల్గా డీల్ చేయాల్సిన కాన్సెప్ట్ కొంచెం కామెడీ చేశారనే ఫీలింగ్ వచ్చింది. సినిమాలో ఇంటర్వెల్ వచ్చే వరకు అసలు ఏం పాయింట్ ఉంది సినిమాలో, ఎందుకు లాగుతున్నారనే ఫీలింగ్ వస్తుంది. ఇంటర్వెల్ దగ్గర వచ్చే ఆ పాయింట్ చాలా మంచిగా అనిపిస్తుంది. ఆ పాయింట్ దగ్గర హుక్ అయ్యాను. సరే, సెకండ్ హాఫ్ మంచిగా డీల్ చేస్తారనే పాయింట్లో ఉన్నాను కానీ సెకండ్ హాఫ్ కూడా అలాగనే ల్యాగ్ చేసినట్టుగా అనిపిస్తుంది. ఈ ప్రాబ్లం ఏంటో తెలిసే సీక్వెన్స్ అండ్ లాస్ట్కి సొల్యూషన్ వచ్చే సీక్వెన్స్ మధ్యలో చాలా ఫిల్లర్ సీన్స్ ఉంటాయి. అవి ఏవి వర్కౌట్ అయినట్టుగా అనిపించవు. టెక్నికల్ ఆస్పెక్ట్స్ చూస్తే టెక్నికల్గా పర్లేదండి. మ్యూజిక్ అయితే అంతగా ఎక్కలేదు. మిగిలిన విషయాలు ఏవి అంత పెద్దగా కంప్లైంట్ చేసేలాగా ఏమి అనిపించావు. పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే ఇందాక చెప్పినట్టుగా అజయ్ ఘోష్ గారండి సూపర్ పర్ఫార్మెన్సెస్ సినిమాలో. మెయిన్గా ఈ సినిమాలో ఇనీషియల్గా అందరితో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఎవరు ప్రాపర్గా మాట్లాడుకోరు. అంటే కూర్చొని మాట్లాడుకుంటే అయిపోయే సమస్య, లేకపోతే అట్లీస్ట్ మనకి ఏం చేయాలో తెలిసే సమస్య ఇది. అలాంటిది హీరోయిన్ క్యారెక్టర్ కూర్చొని మాట్లాడి చెప్పకుండా, అరే మాట్లాడుతుంటే వినట్లేదు అంటే రెండు పీకైనా చెప్పకుండా ప్రతిసారి హీరోని వదిలేసి వెళ్ళిపోవడం అనే పాయింట్ ఎందుకో చాలా సిల్లిగా అనిపిస్తాయి. చెప్పకపోతే సమస్య ఎలా తెలుస్తుందండి? సమస్య చెప్తే నీకై నువ్వే కనుక్కోవాలి ఆ సమస్య ఏంటో అని అనడం. ఆ ఇంటెన్షన్ అంటే ఇప్పుడు ఆ సమస్య వల్ల ఆ ప్రాబ్లం ఫేస్ చేసి వెళ్ళింది. ఆ సమస్య ఏంటో నీకే నువ్వు తెలుసుకోవాలి అంటే వేరే వాళ్ళు సఫర్ అవ్వాలా? ఏమో అండి, కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. సో ఓవరాల్గా చెప్పాలంటే సినిమా కొంచెం స్లోగా అనిపిస్తుంది. ఇంటర్వెల్ సీక్వెన్స్ దగ్గర చెప్పే పాయింట్ అండ్ క్లైమాక్స్లో చెప్పే పాయింట్ మాత్రమే బాగుంటాయి. మిగతా చోట్ల కామెడీ కూడా అంతగా వర్కౌట్ అవ్వదు. సో అదండి మ్యాటర్. దిస్ ఈస్ ప్రణవ్ సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమా పిక్చర్.